తెలంగాణలో ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా ప్రత్యర్థి పార్టీలు కొంత దూకుడుగా ఉన్నాయి. కానీ ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం చడీ చప్పుడు లేదట. ప్రతిపక్ష పార్టీలు అస్త్ర సన్యాసం చేసేలా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల పాలన కొనసాగుతుందా? రెండు నియోజకవర్గాలు తమకు రెండు కళ్ళు అనుకుంటున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నిజంగానే మిస్టర్ పర్ఫెక్టా? అవినీతికి ఆస్కారం లేకుండా ఏ అక్రమ దందాలకు తావు ఇవ్వకుండా ఉత్తములుగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఏంటా నియోజకవర్గాలు? వాజ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే కేబినెట్లోనూ కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. ఇక ఆయన సతీమణి పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సంతానం లేకపోవడం వల్ల నియోజకవర్గ ప్రజల్నే తమ పిల్లలుగా భావిస్తుంటారు ఈ దంపతులు. రెండు నియోజకవర్గాలు తమకు రెండు కళ్ల లాంటివని పదే పదే ఉత్తమ్, పద్మావతి దంపతులు చెప్తూ వస్తున్నారు. ఉత్తమ్ దంపతులకు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పొలిటికల్ క్లీన్ పర్సనాలిటీగా పేరుంది. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వరనే ఇమేజ్ ఉంది. అనుచరుల పేరుతో జరిగే దోపిడీ అటు కోదాడ, ఇటు హుజూర్ నగర్లో మచ్చుకు కూడా కనిపించదని ప్రచారం ఉంది. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, భూదందాలు, సెటిల్మెంట్లు ఇలా ఏ అక్రమ దందాను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్సలు ఎంకరేజ్ చేయరనే టాక్ ఉంది. భర్తకు తగ్గ భార్యగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా అంతేనట. కోదాడ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కోదాడలో దందాలకు తావే లేదట. అలా ఎవరైనా చేస్తే పద్మావతి నుంచి సీరియస్ వార్నింగ్ లేనట. దీంతో ఇప్పుడు కోదాడలో అవినీతి చేయాలంటేనే కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా వెన్నులో వణుకు పుడుతోందట. హుజూర్ నగర్లో కూడా అప్పుడప్పుడు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పర్యటనలు చేస్తూ భర్తకు తోడుగా కార్యక్రమాలు చేపట్టడం, పార్టీ పనితీరు, ఇతర వ్యవహారాలపై సమీక్ష చేస్తారట. ఇక మంత్రి ఉత్తమ్ అయితే ముఖ్య నేతలు మొదలు మండల, గ్రామస్థాయి నేతలతో నేరుగా టచ్లో ఉంటూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని టాక్ ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పలానా వాళ్లు షాడో అనే పరిస్థితి లేనేలేదట. ఏది మంచి, ఏది చెడు అనేది మంత్రి ఉత్తమ్ దంపతులు బేరీజ్ వేసుకుని పర్యటనలు చేస్తారట. ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల పనితీరు వల్ల ఎక్కడా అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండటంతో ప్రత్యర్థులకు కూడా మింగుడు పడటం లేదట. అధికార పార్టీ ఎమ్మెల్యేలను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులకు అసలు సందే దొరకడం లేదట. గతంలో ఆయా నేతలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మరకలే ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయట. రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు వీలు దొరికినప్పుడల్లా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు ఆయన స్టైల్. ఇక ఎమ్మెల్యే పద్మావతి కోదాడలో నివాసముంటూ కోదాడతో పాటు హుజూర్ నగర్లో పర్యటన చేయటం ఆమె స్టైల్. ఇలా ఉత్తమ్, పద్మావతులు ఎప్పటికప్పుడు కోదాడ, హుజూర్ నగర్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడుతూనే మరోవైపు కరప్షన్కు తావు లేకుండా మానిటరింగ్ చేస్తున్నారని నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోందట.